అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. గత 24 గంటల్లో కువైట్ గగనతలంలో 18 శత్రు డ్రోన్లను గుర్తించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సౌద్ అల్ వతైబీ ప్రకటించారు. వాయు రక్షణ వ్యవస్థలు 13 డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేశాయని, మరో 3 డ్రోన్లను ముప్పు ప్రాంతానికి వెలుపల కూల్చి వేశారని ఆయన ధృవీకరించారు. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీకి అనుబంధంగా ఉన్న ఆపరేషన్లు యూనిట్లకు చెందిన విమానాలను 2 డ్రోన్లు లక్ష్యంగా చేసుకోవడంతో స్వల్ప స్థాయిలో మంటలు చెలరేగాయని ఆల్ వతైబీ తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. అధికారులు పరిస్థితి నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ముప్పులకైనా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామని నొక్కి చెబుతూ ఉన్నారు. ఇప్పుడే అందిన తాజా వార్త. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణి మరియు డ్రోన్ దాడులను చురుకుగా ఎదుర్కొంటున్నాయని ఆర్మీ జనరల్ స్టాఫ్ ఒక అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. అయితే దేశవ్యాప్తంగా వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు, దూసుకొస్తున్న ముప్పులను లక్ష్యంగా చేసుకుని వాయు రక్షణ విభాగాలు విజయవంతంగా చేపట్టిన అడ్డుకొనే చర్యల ఫలితమే అయి ఉండవచ్చని సైన్యం పేర్కొంది. కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రజల సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ నివాసితులు ప్రశాంతంగా ఉండాలని మరియు సంబంధిత ఏజెన్సీలు జారీ చేసిన అన్ని భద్రతా రక్షణ సూచనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు. పర్యవేక్షణ మరియు ప్రతిస్పందన చర్యలు కొనసాగుతున్నందున దాడుల మూలం లేదా అడ్డగింపుల పర్యవేక్షణపై అధికారులు ఇంకా మరిన్ని వివరాలను విడుదల చేయలేదు. అయితే శుక్రవారం తెల్లవారుజామున మీనా అల్ అహ్మదీ రిఫైనరీని పలు శత్రు డ్రోన్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఆ సదుపాయంలోని అనేక యూనిట్లలో అగ్ని ప్రమాదం సంభవించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. అయితే దాడి అనంతరం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక అంచనాలు నిర్ధారించాయని కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అత్యవసర మరియు అగ్నిమాపక బృందాలను వెంటనే రంగంలోకి దించారు. అదే సమయంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రిఫైనరీ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశారు. కార్మికులను రక్షించడానికి మరియు సైట్ను సురక్షితంగా ఉంచడానికి అధికారులు అవసరమైన అన్ని భద్రతా విధానాలను కూడా అమలు చేశారు. ప్రభుత్వ సమాచార కేంద్రం ప్రకారం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున పరిస్థితి అదుపులోనే ఉంది. జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకారం డ్రోన్ల దాడి కారణంగా అహ్మదీ రిఫైనరీలోని ఒక యూనిట్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం బృందాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికెప్పుడు వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేస్తూ మన ఛానల్కి ఆదరణగా ఉంటారని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.